హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చంద్ర. మీరు చూస్తున్నారు చంద్ర టెక్నోస్ట్రాల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం రియల్మీ 10 ప్రో ప్లస్ 5G ఫోన్ అయితే మనమైతే రివ్యూ అయితే చేద్దాం. ఇది వచ్చేసరికి మంచి స్పెసిఫికేషన్స్ అయితే రిలీజ్ అయిందనమాట బడ్జెట్లో. ఇది ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే కనుక ఫైబర్ బాడీతో వచ్చి డ్యూయల్ టోన్ ఫినిష్ అయితే వస్తుందన్నమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే కనుక ఫ్రంట్ సైడ్ మనకి కర్వ్ డిస్ప్లేతో బడ్జెట్లో అయితే మనకు అవైలబుల్ అయ్యే మొట్టమొదటి ఫోన్ అనమాట. చాలా తక్కువ బడ్జెట్లో అయితే మనకైతే వస్తుంది. ఇది వచ్చేసరికి 120Hz రిఫ్రెష్ రేట్తో అమోలెడ్ డిస్ప్లేతో అయితే వస్తుంది, కర్వ్డ్ ఎడ్జ్ డిస్ప్లేతో. అండ్ ఇది చూసుకుంటే కనుక ప్రాసెసర్ వచ్చేసరికి మీడియాటెక్ ప్రాసెసర్తో అయితే వస్తుంది, 1080 ప్రాసెసర్తో అయితే వస్తుంది. 5G అన్ని బ్యాండ్స్ అయితే ఇదైతే సపోర్ట్ చేస్తుంది అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే కనుక మనకి యూఐలో చాలా బ్లోట్వేర్ అయితే ఉండడం అయితే జరిగింది. ఒకసారి మనం సెట్టింగ్స్కి వెళ్దాం. సెట్టింగ్స్లో ఇది ఆండ్రాయిడ్ వర్షన్ అయితే మనం అయితే చెక్ చేద్దాం. సెట్టింగ్స్లో మనం ఏం చేద్దాం అంటే ఇక్కడ అబౌట్ ఫోన్కి వెళ్తే కనుక ఇక్కడ డీటెయిల్స్ అన్ని క్లియర్గా తెలుసుకోవచ్చు. ఇక్కడ స్టోరేజ్ వచ్చేసరికి ఇది 128GB స్టోరేజ్, 6GB ర్యామ్తో అయితే వస్తుంది. అండ్ అదేవిధంగా మనకి డైమెన్సిటీ 1080 ప్రాసెసర్తో అయితే వస్తుంది. అండ్ ఇది 6GB ర్యామ్ వేరియంట్ అనమాట. ఇది ఆండ్రాయిడ్ వర్షన్కి వస్తే కనుక ఇది ఆండ్రాయిడ్ 13 అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకైతే లేటెస్ట్ ఆండ్రాయిడ్ వర్షన్తో అయితే మనకైతే రావడం అయితే జరిగిందనమాట. ఇది వచ్చేసరికి మనకి 5000 mAh బ్యాటరీతో అయితే రావడం అయితే జరిగింది. 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఇందులో ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఇది 6.7 ఇంచెస్ మనకి అమోలెడ్ డిస్ప్లే, కర్వ్డ్ డిస్ప్లే అయితే రావడం జరిగింది. ఫ్రంట్ వచ్చేసరికి 16 మెగాపిక్సెల్, రేర్ వచ్చేసరికి 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా అయితే రావడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ చూసుకుంటే కనుక ఈ యూఐలో మనకైతే చాలా బ్లోట్వేర్ ప్రీ ఇన్స్టాల్డ్గా అయితే రావడం అయితే జరిగింది. ఈ విషయం నాకైతే అస్సలు నచ్చలేదు. ఫేస్బుక్ కానీ మీకు కావాల్సిన అన్ని నెసరీ యాప్స్ మీరు స్పెషల్గా డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. చాలా బ్లోట్వేర్తో అయితే రావడం అయితే జరిగింది. బట్ రెస్పాన్స్ అయితే బాగుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ సో ఇందులో మనం అయితే డిస్ప్లే ఆప్షన్కి అయితే వెళ్తాం. ఇక్కడ చూసుకుంటే కనుక మనకి స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120Hz రిఫ్రెష్ రేట్ వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. మనకి ఇక్కడ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ హైలో అయితే ఉందన్నమాట. మన గేమ్స్ ఆడుతున్నాం, మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుందన్నమాట. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంది కాబట్టి. ఇక్కడ చూసుకుంటే కనుక స్టాండర్డ్, హై అండ్ ఆటో సెలెక్ట్ అని చెప్పి 3 మోడ్స్ అయితే ఉన్నాయి రిఫ్రెష్ రేట్కి. సో ఈ విధంగా అయితే సెలెక్ట్ చేసుకున్నాం. అండ్ అదేవిధంగా మనకి ఈ సైడ్ కర్వ్డ్ డిస్ప్లేలో మీకు ఫంక్షనాలిటీ కూడా అయితే రావడం అయితే జరిగిందనమాట. సైడ్ నుంచి మీకు ప్యానెల్ కావాలంటే కూడా మీకు ఇక్కడైతే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి అలా స్వైప్ చేస్తే. సో ఫోన్ ఓవర్ చూసుకుంటే కనుక కింద సైడ్ చూసుకుంటే కనుక మనకి ఇది టైప్ సి పోర్ట్ అయితే వస్తుంది, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ అదేవిధంగా స్పీకర్ గ్రిల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ కింద సైడే మనకి ఏంటంటే సిమ్ పెట్టుకోవడానికి ట్రే అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా సైడ్ చూసుకుంటే కనుక వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్, లాక్ బటన్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఈ సిమ్ ఎజెక్టర్ టూల్తో ఒకసారి ఓపెన్ చేస్తే కనుక ఇందులో మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 సిమ్స్ మాత్రమే పెట్టుకోవడానికి అవకాశం అయితే ఉందన్నమాట. మీరు ఎస్డి కార్డ్ అయితే మెమరీని ఎక్స్టెండ్ అయితే చేసుకోలేరు. ఫ్రంట్ అండ్ బ్యాక్ మాత్రం మీరు డ్యూయల్ సిమ్ మైక్రో ఎస్డి కార్డ్ పెట్టుకోవడానికి అయితే మీరైతే అవకాశం అయితే ఇచ్చారు. సో ఫోన్ చూడడానికి అయితే బాగుంది. ఇది ట్రిపుల్ కెమెరా సెటప్ అయినప్పటికీ కూడా డ్యూయల్ కెమెరా సెటప్లా మీకు అయితే బంప్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే కనుక మనకి ఎలాంటి బటన్స్ అయితే ఇవ్వడం లేదు. సో ఇంకా కెమెరా డిపార్ట్మెంట్కి వస్తే కనుక ఇక్కడ చూసుకుంటే కనుక మనకి ఫ్రంట్ కెమెరా వచ్చేసి 16 మెగాపిక్సెల్ అయితే వస్తుంది. అండ్ అదేవిధంగా ఆటో ఫోకస్ కూడా మనకి అయితే అవుతుంది. అండ్ సపరేట్గా పోర్ట్రేట్ మోడ్ ఉంది. అదేవిధంగా మనకి బ్యాక్ కెమెరాకి 108 మెగాపిక్సెల్ సపరేట్ ట్యాబ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో మనకి మూవీ మోడ్, డ్యూయల్ కెమెరా మోడ్ అన్నీ చాలా ఆప్షన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ చూసుకుంటే కనుక మనకి బ్యాక్ సైడ్ చూసుకుంటే కనుక మనకి స్క్రీన్ రికార్డింగ్ గురించి మనం మెయిన్గా ఇందులో మనకి సెట్టింగ్స్లో మనకి కావాల్సిన వాటర్ మార్క్ అని అన్ని స్టాండర్డ్ సెట్టింగ్స్ అయితే ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. అదేవిధంగా ఇంకా వీడియో రికార్డింగ్ గురించి మనం మాట్లాడుకుంటే సో ఇంకా బ్యాక్ కెమెరా విషయానికి వస్తే కనుక మనకి వీడియో రికార్డింగ్లో మనకి వచ్చేసరికి 4K వరకు మీరు అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఫ్రేమ్ రేట్ వచ్చేసరికి 30 or 60 FPSతో మీరు అయితే 4K వీడియో అయితే రికార్డ్ చేసుకోవడానికి అవకాశం అయితే వీళ్ళైతే ఇచ్చారనమాట. సో మనకి హెచ్డి, ఫుల్ హెచ్డి అండ్ 4K అయితే సపోర్ట్ చేస్తుంది. 60 FPS వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇందులో మనకి మంచి విషయం ఏంటంటే కనుక మనకి అల్ట్రా స్టడీ మోడ్ అయితే ఇందులో అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో దీనివల్ల మనకి ఏంటంటే మనకి స్టెబిలైజేషన్ అనేది చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. అండ్ ఫ్లాష్ లైట్ కూడా మనకి సింగిల్ టోనే ఇచ్చారు, నార్మల్ ఫ్లాష్ ఇచ్చారనమాట, డ్యూయల్ టోన్ అయితే ఇవ్వలేదు. అండ్ అదేవిధంగా ఇందులో మనకి డెప్త్ ఆఫ్ ఫీల్డ్ కూడా మీరు అయితే అడ్జస్ట్ చేసుకోవడానికి మీకైతే ఆప్షన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇందులో మనకి సపరేట్గా మనకి స్ట్రీట్ మోడ్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. మీరు ఏదైనా డ్రైవ్ చేస్తున్నప్పుడు కానీ మీరు యాక్షన్లో ఉన్నప్పుడు మీరు వీడియో తీసుకుంటే కనుక మీకు మంచి ఫుటేజ్ అయితే ఈ స్ట్రీట్ మోడ్లో స్టడీకి అయితే వస్తుందన్నమాట. అదొక సపరేట్గా మీకు అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ దీంతోపాటు మనకి ఏంటంటే కనుక నైట్ సైడ్ మోడ్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో ఇంకా ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా గురించి మనం మాట్లాడుకుంటే కనుక మనకి ఇందులో రికార్డింగ్ వచ్చేసరికి ఫుల్ హెచ్డీ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మనకి ఫ్రేమ్ రేట్ అయితే మనకి రికార్డ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇందులో కూడా మనకి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలో మనకి స్టడీ మోడ్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఈ హెచ్డీ అండ్ ఫుల్ హెచ్డీతో అయితే రికార్డ్ చేసుకోవడానికి అవుతుంది. స్టడీ మోడ్ కూడా మనకైతే ఇందులో అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ ఆటో ఫోకస్ ఆప్షన్ కూడా మనకైతే ఈ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలో అయితే బాగుందని చెప్పుకోవచ్చు. చాలా
ఫోన్స్‌లో మనకి బడ్జెట్ ఫోన్స్‌లో మనకేంటంటే ఆటో ఫోకస్ తీసేస్తూ ఉంటారు. అండ్ అదేవిధంగా ఈ ఫోన్‌కి ఫ్లాష్ కూడా అయితే ఉంది. స్క్రీన్ బ్రైట్‌గా వెలుగుతుంది. మీకు కొంచెం కనబడింది కదా! అలా కనబడుతుందనమాట. ఇందులో మీకు ఫోటోస్ తీసుకోవడానికి హెచ్‌డీఆర్ ఫోటోస్ కూడా మీకు ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో తీసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉందనమాట. సో, ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాతో మీకు కొన్ని వీడియో అండ్ ఫోటో శాంపిల్స్ అయితే చూపిస్తాను. దాన్ని బట్టి మీరు జడ్జ్ చేయండి. ఈ కెమెరా శాంపిల్స్ ఎలా ఉన్నాయో మీరైతే జడ్జ్ చేయొచ్చు. సో, ఈ పర్టిక్యులర్ ఫోటో వచ్చేసరికి నేను 108 మెగా పిక్సెల్ కెమెరాతో అయితే తీశాననమాట. మెయిన్ కెమెరాతో అయితే తీశాను. సో, ఈ ఫోటో కూడా మనకి సిమిలర్‌గా ఉంటుంది. 2x జూమ్‌తో, 3x జూమ్‌తో అయితే తీశాననమాట. అండ్ ఇదొచ్చేసరికి నేనొచ్చేసరికి అల్ట్రా వైడ్ కెమెరాతో అయితే తీశాను. ఈ విధంగా అయితే కనబడుతుంది అల్ట్రా వైడ్ కెమెరాలో అయితే కనుక. సో, ఇదొచ్చేసరికి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో తీసిన ఫోటో ఈ విధంగా అయితే ఉంది. డీటెయిల్స్ అవి బానే క్యాప్చర్ చేస్తుంది. బట్ కొంచెం వైట్‌గా అయితే వస్తున్నాయన్నమాట. ఇది వచ్చేసరికి పోర్ట్రేట్ మోడ్‌లో తీసిన ఫోటో. బ్యాక్‌గ్రౌండ్ బ్లర్ అయితే బానే చేసింది. కాకపోతే కొంచెం ఫోటో అనేది వైటిష్‌గా వస్తుంది. ఇదొచ్చేసరికి నేను స్టెబిలైజేషన్ ఆన్ చేసి బ్యాక్ కెమెరాతో తీసిన వీడియో అనమాట ఫుటేజ్ ఇది. సో, ఇది స్టెబిలైజేషన్ ఆన్ చేసింది. ఇది స్టెబిలైజేషన్ ఆఫ్ చేసిన తర్వాత నడిస్తే ఈ విధంగా అయితే కొంచెం షేకీ వీడియో అయితే వస్తుంది. సో, నాకు తెలిసి వీళ్ళు ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ మాత్రమే ఇచ్చారు. ఇదొచ్చేసరికి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో నేను స్టెబిలైజేషన్ ఆఫ్ చేసి మీకైతే చూపిస్తున్నాననమాట. స్టెబిలైజేషన్ ఎలా ఉందని చూపించడానికి. స్టెబిలైజేషన్ ఆన్ చేసి కూడా మీకైతే చూపిస్తాను. సో, ఇదొచ్చేసరికి నేను స్టెబిలైజేషన్ ఆన్ చేసి అటు ఇటు నడుస్తూ ఉంటే మీకు ఫుటేజ్ ఎలా వచ్చిందో మీరైతే అబ్జర్వ్ చేయండి. అదేవిధంగా ఎక్స్‌పోజర్ ఎలా అడ్జస్ట్ అవుతుందో మీరైతే చూడండి. సో, వీళ్ళు స్పెసిఫికేషన్‌లో 67 వాట్స్ అని మెన్షన్ చేసినప్పటికి కూడా మనకు బాక్స్‌లో వచ్చేసరికి మనకి చూసుకుంటే గనక 80 వాట్స్ ఛార్జర్ అయితే వీళ్ళైతే ఇవ్వడం అయితే జరిగిందనమాట మన బాక్స్‌లో. ఇందులో మనకి ఏంటంటే 80 వాట్స్ ఛార్జర్ అయితే రావడం అయితే జరిగింది. ఊక్ ఛార్జర్. అదేవిధంగా మనకి కేబుల్ వచ్చేసరికి మనకి టైప్ సి కేబుల్‌తో అయితే రావడం అయితే జరిగిందనమాట. సో, ఫ్రెండ్స్ ప్యాకేజింగ్ అయితే మనకి ఈ విధంగా అయితే ఉంటుందనమాట. 10 ప్రో ప్లస్‌కి ప్యాకేజింగ్ ఈ విధంగా అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ స్పెసిఫికేషన్స్ అదేవిధంగా దీని ప్రైస్ గురించి మనం మాట్లాడుకుంటే గనక దీని ప్రైస్ వచ్చేసరికి మనకైతే 25,000కే మనకైతే అవైలబుల్ అయితే ఉంటుంది. ఇందులో చూసుకుంటే గనక 26,000 ఉన్నప్పటికీ కూడా మీకు దీని ప్రైస్ వచ్చేసరికి మనకి సెల్లింగ్ ప్రైస్ వచ్చేసరికి అమ్ముతారనమాట. సో, ఈ బడ్జెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము మంచి ఫోన్ కావాలనుకుంటాము. ఇది ఒక మంచి ఫోన్ అవుతుంది. సో, ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ బటన్ కొట్టండి. ఫస్ట్ టైం చూస్తాను నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.